పంజాబ్లోని లూథియానాలో సిగ్గుమాలిన ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక మేనమామ తన మైనర్ మేనకోడలికి మొబైల్ ఫోన్లో అసభ్యకరమైన సినిమాలు చూపించేవాడు. బాలిక తన తల్లి ఎదుటే తన మొబైల్లో అడల్ట్ ఫిల్మ్లను వెతకడం ప్రారంభించడంతో ఈ విషయానికి వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫోన్ను పరిశీలించగా ఈ విషయానికి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాలిక తన తల్లికి జరిగిన కథంతా చెప్పింది. లుధియానాలోని మోడల్ టౌన్ ప్రాంతంలో ఒక వ్యక్తి తన 8 ఏళ్ల కుమార్తె, మేనకోడలు కి మొబైల్ ఫోన్లో పెద్దల సినిమాలు చూసేవాడు. బాలిక మొబైల్ హిస్టరీని వెతికితే ఆ తల్లి ఒక్కసారిగా షాక్కు గురైంది. అమ్మాయిని మొత్తం కథ అడగగా తన మామ తనకు అలాంటి సినిమాలు చూపిస్తాడని అమ్మాయి చెప్పింది. దీని తర్వాత తల్లి బాలిక మేనమామను అడగ్గా అతడు అన్నీ ఒప్పుకున్నాడు. కోడలుపై కూడా దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగాడు. దీనిపై బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై బాలిక మామపై మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అమ్మాయి అడల్ట్ ఫిల్మ్ కోసం వెతుకుతోంది. బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తన కూతురు మొబైల్ ఫోన్ వినియోగిస్తోందని, ఫోన్లో అడల్ట్ సినిమా కోసం వెతుకుతోందని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో బాలిక తల్లి ఫోన్ని చెక్ చేసి సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళగా ఒక్కసారిగా సినిమాలు కనిపించాయి. బాలికకు ఫోన్ చేసి ఆమె నుంచి సమాచారం మొత్తం తీసుకున్నాడు. అనంతరం విషయానికి వెలుగులోకి రావడంతో యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. నిందితులు కుటుంబాన్ని బెదిరించడం కూడా ప్రారంభించారు. నిందితుడైన మామను కుటుంబ సభ్యుల ఎదుట పిలిపిస్తే బాలికకు సినిమాలు చూపించినట్లు స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత నిందితులు అందరినీ బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్ అవనీత్ కౌర్ తెలిపారు. కోర్టులో హాజరుపరచిన అనంతరం జైలుకు తరలించారు.